హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజైతే మా బాబు కూడా స్కూల్ ఫస్ట్ డే వెళ్తున్నాడు అనమాట. అంటే అక్షరాభ్యాసం చేయించాం కదా, ఆ తర్వాత ఇప్పటి వరకు స్కూల్కి అయితే వెళ్ళలేదు. వాడికి ఇంకా 3 ఇయర్సే కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేశాము. అండ్ అది కూడా ప్లే స్కూల్లో జాయిన్ చేశాము. ఈరోజే ఫస్ట్ డే అన్నమాట. ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ ప్లే స్కూల్ అనేది చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి మంచి చెట్లు, అలాగే బయట అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. అలాగే లోపల కూడా చాలా నీట్గా, చాలా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది. ఈ స్కూల్ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ స్కూల్ అంతా చూపిస్తాను. అలాగే మా వాడిని బ్లెస్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ స్కూల్ స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ 3 క్లాసెస్ అయితే రన్ చేస్తున్నారు. ఒకటి నర్సరీ అన్నమాట, అలాగే ఎల్కేజీ యూకేజీ కూడా చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలు వచ్చి అంటే వాళ్ళ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అవన్నీ ఇక్కడ ఇలా బయట పెట్టేసుకుంటారు. ఇక్కడ అంటే వీళ్ళు చదువుకోవడానికి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ డెస్క్స్ ఇలా ఉంటాయి. అంటే ఇక్కడ కూర్చొని అలా అంటే ఫ్రీగా ఉంటుందన్నమాట. అంటే ఏదో స్కూల్కి వెళ్తున్నారు కదా ఇలా ఇబ్బంది పెట్టేయకుండా ఇలా చాలా సింపుల్గా అలా కామ్ గోయింగ్గా అలా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇదైతే మా వాడి క్లాస్ రూమ్ అన్నమాట. ఇక్కడ వీడు నర్సరీ కదా, ఇలా డాల్స్ అవి ఉంటాయి, చాలా టాయ్స్ ఉంటాయి. టాయ్స్తో బాగా కలర్స్, అలాగే ఆల్ఫాబెట్స్ అన్నీ, బేసిక్స్ అన్నీ నేర్పిస్తుంటారు. అలాగే ఇక్కడ చూసారు కదా, లోపల టీచర్స్ అయితే ఒక 4 మెంబర్స్ ఉన్నారు. అలాగే ఆయా కూడా ఉంటారు, 2 ఉన్నారు ఆయాలు. అలాగే పిల్లలు స్టార్టింగ్ కదా చాలా ఏడుస్తున్నారనమాట రావటానికి. కానీ వచ్చాక ఒక 2-3 డేస్ అయితే అలవాటు అయిందంటే చాలా బాగుంటుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. అలాగే మా వాడిని కాసేపు అంటే ఒక 1 వీక్ అయినా అలా వచ్చి ఉండండి, కొంచెం అలవాటు అవుతుంది అని చెప్పారు. అందుకని చెప్పేసి నేను కూడా వస్తున్నాను. నేనైతే ఒక 4 డేస్ అయింది తీసుకొస్తున్నాను. ఫస్ట్ డే అయితే ఏడ్చాడు, సెకండ్ డే కొంచెం అలా బెటర్ అనిపించింది. కొంచెం అంటే ఫ్రెండ్స్ అయ్యారనమాట. అక్కడ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. కాసేపు అయితే ఆడుకున్నాడు. ఇంకా వేరే వాళ్ళు ఏడుస్తుంటే, ఇంకా వేరే పిల్లలు చూస్తున్నారు కదా ఇక్కడ ఏడుస్తున్నారు. అలా ఏడుస్తుంటే వీడు కూడా మళ్ళీ ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు. చూసారు కదా, ఇవన్నీ నా దగ్గరికి తెచ్చేస్తున్నాడు. నేను ఎక్కడుంటే అక్కడే ఆడుకుంటాను అంటున్నాడు. వాళ్ళైతే అలా వద్దు, ఇక్కడ మేము చెప్పిన దగ్గరే ఆడాలి అని చెప్పేసి వాళ్ళు ఒక మ్యాట్ వేశారనమాట. కానీ వాడు అక్కడ ఆడట్లేదు, వాడు నా దగ్గరికి అయితే వచ్చి ఆడేస్తున్నాడు. అలా అని చెప్పేసి కాసేపు అలా బయటకు తీసుకొచ్చాను. అంటే బయట కూడా ఇంకా ఆడుకోవటానికి ఉన్నాయి కదా, అలా తీసుకొచ్చాను. వాళ్ళు కూడా కొంచెం బ్రేక్ ఇస్తారనమాట. ఒక 1 అవర్ గ్యాప్లో, అంటే వచ్చినప్పటి నుంచి ఒక 9కి స్టార్ట్ అయితే 11కి అట్లా మళ్ళీ అవుతుందన్నమాట. బ్రేక్ ఇస్తారు. అప్పుడు ఫుడ్ పెడతారు, అంటే స్నాక్స్ ఏవైనా తినిపిస్తారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్ వాష్ అవి, అంటే మొత్తం లోపలంతా ఆడుకున్నారు కదా, హ్యాండ్ వాష్ అవి చేశాక నెక్స్ట్ ఫుడ్ పెడతారనమాట. కాసేపు అయితే మా వాడు ఆడుకున్నాడు బయట. కానీ నాకైతే ఉంటాడా లేదా అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఉన్నంతసేపు బాగానే ఉంటున్నాడు, కానీ కొంచెం నేను బయటకు వస్తే మాత్రం బాగా ఏడుస్తున్నాడు. ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ అనేసి ఏడుస్తున్నాడు. నేనైతే ఒక 3-4 డేస్ నుంచి వస్తున్నాను. డైలీ వాడితో పాటే ఉంటున్నాను. కాకపోతే ఇంకా సెట్ అవ్వలేదు. ఇది సెకండ్ డే కూడా మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా, మా పాప కూడా స్కూల్ బస్ మిస్ అయిందని చెప్పేసి పాప కూడా వచ్చింది వాడితో పాటు ఆడుకోవటానికి. మా పాప బాగా ఆడుతుంది, కానీ వీడు మాత్రం అన్నీ వాడికే కావాలంట, ఎవరికి ఇవ్వద్దనేసి అంటున్నాడు. అలాగే కాసేపు వాడితో పాటు కూర్చొని ఒక 1 అవర్ ఉండి అయితే మేము వచ్చేసాము. కాకపోతే ఇక్కడ బాగా ప్యాంపర్ చేస్తారు. అంటే కాసేపు ఏడ్చినా కూడా కొంచెం వాళ్ళు పేషెన్స్తో ఉండి కాసేపు అయితే ఆడిపిస్తారు. కానీ అలా కంటిన్యూస్గా ఏడిస్తే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేనైతే బాగా ఆలోచించాను. ఇక్కడ చూసారు కదా, ఈ అబ్బాయి అయితే వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయిందని చెప్పేసి వదిలేసి ఏడుస్తున్నాడు బాగా.
ఇక్కడ గేమ్స్కి ఇంకా అలాగే స్నాక్కి మధ్యలో యోగా కూడా చేపిస్తారనమాట. యోగా కూడా చేపిస్తుంటే వీడికి మాత్రం దూరంగా ఉండి చూస్తున్నాడు, కానీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళటం లేదు. వెళ్తున్నా కూడా వెంటనే వచ్చేస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, నిల్చోమంటే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అక్కడ వెనక్కి చాలా బొమ్మలు ఉన్నాయి ఆడుకోవడానికి, అవి నాకు కావాలి మమ్మీ అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ చిన్నగా యోగా ఆసనస్ అవి చెప్తారు. చెప్పాక యోగా అయిపోయాక మళ్ళీ ఫుడ్ పెడతారనమాట. బ్రేక్, అదే స్నాక్స్ అవి పెడతారు. పెట్టిన తర్వాత స్నాక్ కూడా అయిపోయాక అప్పుడు ఇంటికి వెళ్ళిపోవటమే. హాఫ్ డేనే కదా, వీడికి ఏం బొమ్మలు ఇవ్వట్లేదని చెప్పేసి నాకు చెప్తున్నాడు, వచ్చి నాకు కూడా ఇవ్వమని మమ్మీ, నేను యోగా చేయనని చెప్తున్నాడు నాతో. ఇక్కడ థర్డ్ డే వచ్చేసి ఇంకా వాడు కొంచెం అలవాటు అవుతున్నాడు అనిపించి ఒక 5 మినిట్స్లోనే ఇంకా నేను బయటకు వెళ్ళానని చెప్పేసి చాలా ఏడ్చాడు. ఇక్కడైతే థర్డ్ డే బాగానే ఆడుకున్నాడు, కానీ నేను బయటకు వచ్చానని చెప్పేసి ఇంకా నేను కనిపించకపోతే చాలా ఏడ్చేసి అరిచి గోల పెట్టేశాడంట. అందుకని చెప్పేసి నేను మళ్ళీ వచ్చి వాడి దగ్గరే కూర్చున్నాను. ఇక్కడ పిల్లలు తెచ్చిన బ్యాగ్స్ అన్నీ ఒకవైపు ఒక దగ్గర ఉంచుతారు. అలాగే ఇక్కడ సీసీటీవీ ఉంది. సీసీటీవీలో అంటే బయట ఎవరైనా వచ్చినా చేసినా కూడా ప్రొటెక్షన్ కూడా బాగానే ఉంది. బయట డోర్ అయితే లాక్ చేసేస్తారు. సీసీటీవీలో చూస్తుంటారనమాట ఎవరు వచ్చారా లేదా అని చెప్పేసి. ఇక్కడ వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టుకుంటారు. అలాగే ఇక్కడ డెస్క్లు ఉన్నాయి కదా, వాటిపైన అంటే వాళ్ళు చెప్తుంటారు ఆల్ఫాబెట్స్ అవి కలర్స్ అవి చెప్తుంటారు. అలాగే పిల్లలకి ఆడిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ బాబాయ్ అయితే వాడికి ఫ్రెండ్ అయ్యాడు అనమాట. థర్డ్ డే వచ్చేసి ఫ్రెండ్ అయ్యాడు. షేక్ హ్యాండ్ ఇస్తున్నా కూడా షేక్ హ్యాండ్ ఫస్ట్ ఇస్తున్నాడు, తర్వాత హ్యాండ్ తీసేస్తున్నాడు వద్దని చెప్పేసి. అంటే ఆటలో ఉన్నాడనమాట. ఇంకా నేను ఆడుకుంటాను అని చెప్పేసి ఇంకా ఆట స్టార్ట్ చేశాడు.
ఇక్కడ యోగా అయిపోయిన తర్వాత అలాగే బ్రేక్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ బయటకు తీసుకొచ్చి అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఆడిపిస్తున్నారనమాట. ఇక్కడ చూసారు కదా, పిల్లలంతా ఒక దగ్గర చేర్చి జస్ట్ కలర్ బాల్స్తో వాటితో బాగా ఆడిపిస్తున్నారు, యాక్టివిటీస్ చేపిస్తున్నారనమాట. వీడికి కూర్చోమంటే అసలే కూర్చోవట్లేదు. ఇలా కూర్చుంటున్నాడు, వెంటనే లేస్తున్నాడు, ఒక దగ్గర అయితే ఉండట్లేదు. పిల్లలతో అయితే మాత్రం చాలా కష్టం. ఇంకా అలాగే వాళ్ళకి మాత్రం చాలా పేషెన్స్ అయితే ఉందని నాకు అనిపించింది. ఎందుకంటే ఇలాంటి పిల్లలతో అసలు ఇంత పేషెన్స్గా ఉంటున్నారంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు. కానీ ఉంటాడా లేదా అని చెప్పేసి నేనైతే ఆలోచిస్తున్నాను. నాకైతే భయంగానే ఉంది. కానీ చూద్దాం ఏమవుతుందో. ఒక 4 days అయింది కదా, ఇంకా 1 weekలో చేంజ్ అయితే వస్తుందని చెప్పారు. ఇంకా ఈ రోజు నుంచి 4th day నుంచి వాళ్ళు ఏమన్నారంటే, మీరు బాబుని తెచ్చి వెంటనే వెళ్ళిపోండి, అలాగే అలవాటు అవుతుంది, లేదనంటే మీరు ఉన్నారనే హోప్తో అలా ఉండడు బయట, అంటే లోపల ఉండడు, బయటకు వచ్చేస్తుంటాడని చెప్పారు. అందుకని చెప్పేసి నేను కూడా ఇంకా ఒక 4 days కాదు 1 week అయిన తర్వాత అలాగే చేద్దామని చెప్పేసి అనుకున్నా. కానీ వాడు నేను వదిలి వెళ్తుంటే ఏడుస్తుంటే నాకు చాలా ఏడుపు వచ్చింది, చాలా బాధ అనిపించింది. కానీ ఫస్ట్లో అలాగే కదా, ఇబ్బందిగా ఉంటుంది పిల్లలతో. కానీ మా పాప అయితే అస్సలు ఫస్ట్ డే నుంచి కూడా నేను స్కూల్కి వెళ్తానని చెప్పి ఏడ్చింది, కానీ వెళ్ళొద్దు అని అంటే ఇంకా ఏడ్చేది. కానీ స్కూల్కి వెళ్ళటానికి ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు అసలు. నేను అలాగే పాపలాగే ఉంటుందేమో బాబు కూడా అనుకున్నాను, కానీ ఇంత ఇబ్బంది పెడతాడని అయితే నేను అనుకోలేదు. ఫైనల్గా ఇక్కడైతే లాస్ట్లో గేమ్స్ అవుతున్నాయి అని చెప్పేసి వెళ్ళరా దగ్గరికి అని చెప్తే, ఇంకా అంటే యూట్యూబ్లో సాంగ్స్ పెట్టి వాళ్ళు డ్యాన్స్ చేసి పిల్లల చేత కూడా చేపిస్తున్నారు. కానీ మా వాడైతే ఇలా లేస్తున్నాడు, మళ్ళీ కూర్చుంటున్నాడు, వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నాడు. ఒకవేళ అక్కడ దగ్గరగా వెళ్తే నేను ఎక్కడ మళ్ళీ వాడిని వదిలి వెళ్ళిపోతానేమో అని చెప్పేసి అలా కూర్చొని చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, వాళ్ళని చూస్తున్నాడు. చూస్తున్నారు కదా, ఇక్కడ కూర్చుంటున్నాడు లేస్తున్నాడు, కానీ అక్కడ దగ్గరగా అయితే వెళ్ళటం లేదు. అదండి ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా వాడి స్కూల్ కష్టాల వ్లాగ్ అయితే. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటి కోసం. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.